గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 962. ఈరోజు డైలీ మనీ షోలోని జనరలీ మేనేజ్మెంట్స్ కాన్ కాల్స్లోని వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్గా అది గైడెన్స్ ఇస్తుంటారు కదా. ఒక మేనేజ్మెంట్ వాళ్ళ కండక్ట్ చేసినటువంటి కాన్ కాల్లోని చాలా షాకింగ్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అది ఏ కంపెనీ అండ్ ఆ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అన్నది ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో కూడా మన మార్కెట్లోని ప్రెషర్ కంటిన్యూ అయింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1176 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,041 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 364 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,587 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.35% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.03% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.58% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మార్నింగ్ మన మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినా దాని తర్వాత మన మార్కెట్ లో బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ తర్వాత నిన్న మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం. ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ప్రెషర్ కి గురయ్యాయి. అండ్ ఈ రోజు కూడా మీరు చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్ తో పాటు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈవెన్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. యాక్చువల్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా యుఎస్ నుంచి మరొక నెగిటివ్ న్యూస్ కూడా కనిపిస్తుంది. ఈ నెగిటివ్ న్యూస్ ఏంటంటే ఫ్యూ మంత్స్ బ్యాకే మీరు దీని రిలేటెడ్ గా వినుంటారు. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అని. యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుందని చెప్పి న్యూస్ రావడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే యుఎస్ గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ బిల్ ఉంటుంది కదా, ఈ స్పెండింగ్ బిల్ అయితే పాస్ అవ్వాలి. యాక్చువల్లీ సెప్టెంబర్ లో కూడా ఈ స్పెండింగ్ బిల్ ని ప్రవేశపెట్టినప్పుడు ఆ టైంలోని అపోజిషన్ లో ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు ఆ బిల్ ని అయితే వ్యతిరేకించడం జరిగింది. దీంతో ఈ స్పెండింగ్ బిల్ పాస్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఈ స్పెండింగ్ బిల్ కనుక పాస్ అవ్వలేదు అనుకోండి, గవర్నమెంట్ స్పెండింగ్స్ ఉంటాయి కదా, అంటే వర్కర్స్ కి జీతాలు పే చేయడం కావచ్చు, లేదా ఏమైనా రిలీఫ్ మెజర్స్ ఉండొచ్చు, ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏమీ చేయలేదు. కాబట్టి యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వచ్చు అని చెప్పి ఆ టైంలోని న్యూస్ వచ్చినా కూడా ఆ బిల్లో కొన్ని చేంజెస్ చేసి ఆ టైంలో టెంపరీగా బిల్ అయితే పాస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ సినారియో, అంటే ఈ స్పెండింగ్ బిల్ ఏదైతే ఉన్నదో ఆ స్పెండింగ్ బిల్ ని ఈసారి డొనాల్డ్ ట్రంప్ గారు బ్యాక్ చేస్తున్నా ఇది హౌస్ లోనైతే రిజెక్ట్ అయింది. అండ్ దీని యొక్క డెడ్ లైన్ ఈ రోజు నైటే. ఒకవేళ ఈ రోజు నైట్ 12 o'clock లోపు ఈ బిల్ గనక పాస్ అవ్వలేదనుకోండి, సాటర్డే రోజున యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ గవర్నమెంట్ షట్ డౌన్ అయితే గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ అంతా అయిపోద్ది. అండ్ దట్టు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, అంటే యుఎస్ లోని లాంగ్ హాలిడే సీజన్ అయితే నడవబోతుంది. సో ఈ లాంగ్ హాలిడే సీజన్ ఉండడం వలన ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇప్పుడు షట్ డౌన్ అయింది అనుకోండి, అగైన్ అంటే దీని రిలేటెడ్ గా రిలీఫ్ మెజర్స్ తీసుకుని అగైన్ ఆ బిల్లో చేంజెస్ తీసుకొచ్చి లా మేకర్స్ చాలా వర్క్ చేసి దాన్ని పాస్ చేయవలసి ఉంటుంది. సో కొంత టైం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మార్కెట్ లో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ మేమేమనుకుంటున్నాం అంటే జనరల్లీ ఈ గవర్నమెంట్ షట్ డౌన్ అన్నది న్యూస్ వచ్చినా కూడా ఫైనల్లీ కొంతవరకు అంటే బిల్లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి ఆ బిల్ ని పాస్ అయ్యేలాగే చేస్తుంటారు. ప్రీవియస్ గా కూడా మనం ఇటువంటి సినారియో చూసాం. సో ఈసారి కూడా ఇటువంటివే జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అలా కాకుండా ఒకవేళ గవర్నమెంట్ షట్ డౌన్ అయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ ఇనిషియల్లీ మనం చెప్పలేం, కానీ ఆ షట్ డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క ఇంపాక్ట్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ షట్ డౌన్ అయినట్టుగా ఏదైనా న్యూస్ వచ్చినట్లయితే మండే రోజున కూడా గ్లోబల్ మార్కెట్స్ కొంతవరకు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్ కాన్ కాల్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాయి కదా. నో డైస్, డై ఇంటర్మీడియట్స్ అండ్ బేసిక్ కెమికల్స్ లాంటివి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కిరీ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఒక కాన్ కాల్ ని కండక్ట్ చేశారు. ఈ కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి చాలా సర్ప్రైజింగ్ కామెంట్స్ వచ్చాయి. ఈ కాన్ కాల్ లోని ఒకళ్ళు నెక్స్ట్ 3 to 4 years లోని వీళ్ళ కాపర్ సెగ్మెంట్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూస్ వస్తాయి, అండ్ అలాగే ఫెర్టిలైజర్ సెగ్మెంట్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూస్ వస్తాయి, అండ్ వాటి టార్గెట్ ఏంటని అడిగిన క్వశ్చన్ కి వీళ్ళ మేనేజ్మెంట్ రెస్పాండ్ అవుతూ వీళ్ళ కాపర్ సబ్సిడీ నెక్స్ట్ 3 to 4 years లోని వీళ్ళు అనుకుంటున్నటువంటి ప్రాజెక్ట్స్ ని కనుక సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ చేయగలిసినట్లయితే నెక్స్ట్ 3 to 4 years లోని ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ $5.5 billion కి టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని, అంటే నియర్లీ 50,000 crores రెవెన్యూని టచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ప్రెసెంట్ చూసినట్లయితే ఈ నెంబర్ చాలా పెద్దగానే కనపడచ్చు, కానీ నెక్స్ట్ 3 to 4 years లోని దీన్ని అచీవ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని. అండ్ వన్స్ ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయినట్లయితే కంపెనీ యొక్క ప్రొఫైలే కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ కిరీ ఇండస్ట్రీస్ యొక్క ప్రెసెంట్ రెవెన్యూస్ మనం చూసినట్లయితే నియర్లీ 1,000 crores లేదా ఆ పైన వీళ్ళు రెవెన్యూస్ ని జనరేట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వీళ్ళ రెవెన్యూస్ ఓన్లీ కాపర్ సెగ్మెంట్ నుంచే చెప్తున్నారు. ఒకవేళ కాపర్ సెగ్మెంట్ అని కాదు, వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ అయినా కూడా 50,000 crores ని కనుక టచ్ చేసినట్లయితే ఎన్నిసార్లు ఆ రెవెన్యూస్ లో జంప్ కనపడినట్టు, అంటే నెక్స్ట్ 3 to 4 years లోని ఒక్కసారి వీళ్ళ బిజినెస్ లో ఎంత జంప్ కనపడబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చెప్తున్న చూస్తే నెక్స్ట్ 3 to 4 years లో 50,000 crores అంటే ఆల్మోస్ట్ 50 bagger. ఇస్ ఇట్ పాసిబుల్? నిజంగా అంత పాసిబుల్ ఉన్నట్లయితే స్టాక్ లో అసలు మనకి రన్అప్ కాదు. అటువంటి స్టాక్స్ మనకి దొరకడం కూడా కష్టమే. గైడెన్స్ ఇవ్వచ్చు కానీ మరి దిస్ ఇస్ టూ మచ్, అంటే కొంతవరకు ఇది
మనం టూ మచ్ గానే చూడొచ్చు, బట్ నిజంగా వీళ్ళు చెప్తుంది అచీవ్ చేస్తారా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోను మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ఒక జీవి యొక్క హార్ట్ దాని హెడ్ లో ఉంటుంది, అది ఏ జీవి అని అడిగాను. దీనికి ఆన్సర్ ష్రింప్. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్కి వచ్చేసరికి మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ జనరల్ ఎంత ఉంటుంది? 6% యావరేజ్గా మెయింటైన్ అవుతుంది కదా. ఈ 6% కన్నా పైకి పెరిగేసరికి ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయిందని మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. మన కంట్రీ చూసినటువంటి హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత అండ్ అది ఏ ఇయర్లో చూసారు? దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ చేయండి. ఒకటి గూగుల్లో నెతకండి, గూగుల్లో నెతకకుండా ఎవరికి ఆన్సర్ తెలుసో ఫ్రాంక్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇన్ఫ్లేషన్ నెంబర్ చూస్తే కొంతమంది అయితే సర్ప్రైజ్ అవచ్చు, అంటే మీరు అంత ఇన్ఫ్లేషన్ మన కంట్రీ చూసిందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయరు. దాని ఆన్సర్ అయితే గెస్ చేయడానికి ప్రయత్నించండి. లేదా ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ ఫ్రైడే ఢిల్లీ మనీ షోలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు ప్రీవియస్గా 1:2 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కేపీఐ గ్రీన్ ఎనర్జీ యొక్క 2 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 1 షేర్ని వీళ్ళు బోనస్గా ఇష్యూ చేయబోతున్నారు అన్నమాట. ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు January 3 ఫిక్స్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే January 3 నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి సెకండ్ అప్డేట్, వీళ్ళు రాజస్థాన్ గవర్నమెంట్తోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా రాజస్థాన్ జైసల్మేర్లోని వీళ్ళు వేరియస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, హైబ్రిడ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లాంటివి డెవలప్ చేయవలసి ఉన్నది. ఇది మనం కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్గా పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే అమర్ రాజా వీళ్ళిద్దరు రిలేటెడ్గా కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే ఎక్సైడ్ వాళ్ళు ప్రీవియస్గానే హుండై వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ సైన్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేయబోతున్నారంటే హుండై అండ్ అలాగే కియా వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ కోసం తయారు చేసేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్కి వీళ్ళు బ్యాటరీ సప్లై చేయవలసి ఉన్నది. దీనికి గాను నిన్న అఫీషియల్గా హుండై అండ్ ఎక్సైడ్ మధ్యన అగ్రిమెంట్ అయితే సైన్ అయిపోయింది. అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఫ్యూచర్లో వచ్చేటువంటి హుండై అండ్ కియా ఎలక్ట్రిక్ వెహికల్స్కి వీళ్ళు బ్యాటరీ సప్లై చేయనున్నారు. అండ్ వీళ్ళతో పాటు హుండై వాళ్ళు అమర్ రాజా వాళ్ళతో కూడా ప్రొక్యూర్మెంట్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా హుండై వాళ్ళకి అమర్ రాజా వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ని అందించనున్నారు. ఓవరాల్ గా హుండై వాళ్ళ వెహికల్స్ కనుక బాగా సేల్ అయ్యాయి అనుకోండి, దాని ద్వారా బోత్ అమర్ రాజా అండ్ అలాగే ఎక్సైడ్ ఈ 2 కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం చూడొచ్చు. నెక్స్ట్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GE వెర్నోవా వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి స్టెర్లైట్ గ్రిడ్ అనేటువంటి కంపెనీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు TBCB ప్రాజెక్ట్స్ కోసం HV ఎక్విప్మెంట్స్ ని సప్లై చేయడంతో పాటు సూపర్విజన్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 400 crores అండ్ ఈ కాంట్రాక్ట్ 2 years లోని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది GE వెర్నోవా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, రీసెంట్ గా IPOకి వచ్చి లిస్ట్ అయినటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళు వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ సబ్సిడరీ కంపెనీ US టెక్సస్ లోని 1.6 గిగావాట్ సోలార్ మాడ్యూల్ లైన్ ట్రయల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా వేరియస్ ప్లేసెస్ లోని వీళ్ళ కెపాసిటీస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళడం ద్వారా ఓవరాల్ గా అన్ని చోట్ల ఉన్నటువంటి సోలార్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, December 21 అంటే రేపు GST కౌన్సిల్ మీటింగ్ అయితే జరగబోతున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ చాలా రోజుల నుంచి రిపోర్ట్ చేస్తున్నాయి. ఈసారి జరగబోయేటువంటి GST కౌన్సిల్ మీటింగ్ లోని మెయిన్ ఎజెండా గురించి మనం మాట్లాడుకోవాలంటే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన వీళ్ళు GST కట్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ GST కౌన్సిల్ కి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీని రిలేటెడ్ గా ప్రపోజల్ ని కూడా పంపించారని, ఈసారి GST కౌన్సిల్ దీని రిలేటెడ్ గా డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బాగానే బిల్డ్ అయ్యాయి. ఒకవేళ ఈసారి మీటింగ్ లోని GST కౌన్సిల్ గనక ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పైన GST కట్ ని అనౌన్స్ చేసినట్లయితే అది పాలసీ హోల్డర్స్ అందరికీ కూడా చాలా బెనిఫిట్. ఎందుకంటే దీని వల్ల మనం పే చేసేటువంటి ప్రీమియమ్స్ కొంతవరకు తగ్గుతాయి. అండ్ అంతేకాకుండా ఈ ప్రీమియం తగ్గడం వలన ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కూడా ఎక్కువగానే జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈసారి GST కౌన్సిల్ గనక దీన్ని అనౌన్స్ చేసినట్లయితే మండే రోజున లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో పాటుగా ఈసారి GST కౌన్సిల్ యూజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ పైన GST ని పెంచొచ్చని అండ్ అలాగే పెట్రోల్ డీజిల్ స్మాల్ వేరియంట్స్ ఉంటాయి కదా వాటిపైన కూడా GST ని పెంచొచ్చని చెప్పి చాలా రోజుల నుంచి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి.
చూడాలి వీటి రిలేటెడ్ గా కూడా ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయేమో. ఒకవేళ ఇటువంటి అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే దానివల్ల పెట్రోల్ డీజిల్ కార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటికి అది కొంత నెగిటివ్ కానుంది. దట్టు ఎక్కువగా స్మాల్ పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ ని సేల్ చేసి మనం చూసినట్లయితే మారుతి వాళ్ళు బాగానే సేల్ చేస్తారు అండ్ టాటా మోటార్స్ వాళ్ళు బాగానే సేల్ చేస్తారు. సో దీనివల్ల ఈ రెండు కంపెనీస్ పైన కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. సో రేపు జిఎస్టీ కౌన్సిల్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. ఈ అనౌన్స్మెంట్స్ ని బట్టి మండే రోజున ఈ స్టాక్స్ లోని కొంత మూమెంటం మనం చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ స్పెషాలిటీ ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కాస్మో ఫస్ట్ వాల్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ కాస్మో ఫస్ట్ వాళ్ళు మనం కొనేటువంటి వెహికల్స్ ఉంటాయి కదా, ఈ వెహికల్స్ యొక్క ఎక్స్టీరియర్ ని సేఫ్ గార్డ్ చేసేందుకు గాను వీళ్ళు పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అండ్ వీటికి లైఫ్ టైం వారంటీని కూడా వీళ్ళు ఇష్యూ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా మీరు చూసినట్లయితే కొత్తగా వెహికల్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు వెహికల్ ఇంటీరియర్ పైనే కాదు ఈ వెహికల్ ఎక్స్టీరియర్ ని కూడా ప్రొటెక్ట్ చేసేందుకు గాను చాలా రకాల మెజర్స్ తీసుకుంటున్నారు కదా. అంటే ఈ వెహికల్ ఎక్స్టీరియర్ పెయింటింగ్ అది పోకుండా ఉండడానికి చాలా రకాల టెఫ్లాన్ కోటింగ్ అని అవని ఇవని ఏవి పడితే అవి చేస్తున్నారు కదా. సో ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను ఇప్పుడు కాస్మో ఫస్ట్ వాళ్ళు ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో మీరు చూసారనుకోండి చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. కొత్తగా వెహికల్స్ కొన్న వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇటువంటి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. వెహికల్ కొన్న తర్వాత ఆ వెహికల్ ఎక్స్టీరియర్ అంటే పెయింటింగ్ అది పోకుండా దట్టు సిటీస్ లో మనం తిరిగేటప్పుడు జనరల్లీ గీతలు అవి పడుతుంటాయి కదా. సో ఈ వెహికల్ ఎక్స్టీరియర్ పాడవకుండా ఉండేందుకు గాను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇది గమనించినటువంటి కాస్మో ఫస్ట్ వాళ్ళు నో ఈ బిజినెస్ లో కూడా ఎంటర్ అవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. మైట్ బి అప్డేట్ మార్కెట్ కి ముందే ఐడియా ఉండొచ్చు. దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా ఈ కాస్మో ఫస్ట్ స్టాక్ లోనైతే పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ కాస్మో ఫస్ట్ అనే కాదు, మీకు గుర్తున్నట్లయితే గర్వారే హైటెక్ ఫిల్మ్స్ వాళ్ళు ఎప్పుడైతే ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యారో దాంతో లాస్ట్ 1 year లోని గర్వారే హైటెక్ ఫిల్మ్స్ స్టాక్ లోనైతే మంచి రన్ అప్ చూసాం. నో కాస్మో ఫస్ట్ వాళ్ళు కూడా ఈ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఫిల్మ్స్ కి గనక మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్స్ యొక్క సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, దాంతో లాంగ్ టర్మ్ లో కూడా ఈ కాస్మో ఫస్ట్ వాళ్ళకి అది మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే వచ్చింది. గ్లోబల్ ఐటీ మేజర్ అయినటువంటి యాక్సెంచర్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ రిజల్ట్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉన్నాయి. అండ్ దీంతో పాటు వీళ్ళ డీల్ బుకింగ్స్ లో కూడా జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళు ప్రీవియస్ గా క్యాలెండర్ ఇయర్ 2025 రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ అయితే ఈసారి అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్ గా రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు 2025 లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 3 to 6% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు వీళ్ళు 4 to 7% కి అప్వర్డ్ రివైజ్ చేశారు. ప్రెసెంట్ చూసినట్లయితే ఇంకా యుఎస్ లోని డీల్ బుకింగ్స్ అవి మరీ అంత స్ట్రాంగ్ గా జరగట్లేదు. కానీ ఇయర్ 2025 లోని రికవరీ అయితే చూసేటువంటి అవకాశం ఉన్నదని యాక్చువల్లీ యుఎస్ లోని బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ లోని 2025 ఇయర్ లోని మంచి డీల్స్ అయి వీళ్ళు విన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో దీంతోనే వీళ్ళు 2025 ఇయర్ రిలేటెడ్ గా వీళ్ళ ప్రీవియస్ గైడెన్స్ అయితే అప్వర్డ్ రివైజ్ చేశారు. సో వీళ్ళ గైడెన్స్ అప్వర్డ్ రివైజ్ చేశారు కాబట్టి ఒకవేళ 2025 ఇయర్ లోని యుఎస్ ఎకానమీలో కొంత రికవరీ కనపడి ఈ ఐటీ కంపెనీస్ కనుక మంచి డీల్స్ విన్ అయ్యాయి అనుకోండి, అది ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. యాక్చువల్లీ లాస్ట్ 1 to 2 years గా మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ కొంత వీక్ గా ఉండడంతోనే ఐటీ కంపెనీస్ స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. ఈవెన్ వాళ్ళు విన్ అవుతున్నటువంటి డీల్స్ కూడా కొంతవరకు తగ్గాయి. బట్ ఇక్కడి నుంచి రికవరీ పాత్ గనక స్టార్ట్ అయినట్లయితే దాని ద్వారా మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కి అయితే మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉంది. నువ్వు యాక్సెంచర్ వాళ్ళు అయితే వాళ్ళ గైడెన్స్ అప్వర్డ్ రివైజ్ చేశారు కదా. ఎలాగే December 31st నాటికి Q3 క్లోజ్ అయిపోతుంది కాబట్టి త్వరలోనే మన ఐటీ కంపెనీస్ నెంబర్స్ కూడా జనవరి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి. సో ఈసారి మన ఐటీ కంపెనీస్ నెంబర్స్ ఎలా ఉండబోతున్నాయో ట్రాక్ చేయాలి. అండ్ వీటితో పాటుగా వాళ్ళు గైడెన్స్ ఇస్తారు కదా, ఆ గైడెన్స్ కూడా ఎలా ఉండబోతుంది అన్నది మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ సిమెన్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ ఎంఎన్సీ వాళ్ళు ఒక కాన్ కాల్ అయితే కండక్ట్ చేశారు. ఈ కాన్ కాల్ లోని వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రైవేట్ క్యాపెక్స్ అయితే కొంచెం స్లోగానే ఉన్నదని, బట్ బ్యాటరీస్ అండ్ సెమీ కండక్టర్ డివిజన్ లోనైతే కొంచెం బాగానే ఉన్నా కూడా ట్రెడిషనల్ టెక్నాలజీస్ లోని ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ అనేది కొంచెం స్లోగానే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా రైల్వే ఆర్డర్స్ లో కూడా కొంచెం స్లో డౌన్ కనపడుతుందని. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ Q3 లోనైతే కొంచెం క్యాపెక్స్ లో స్లో డౌన్ కనపడినా Q4 లోనైతే అగైన్ కొంతవరకు రికవరీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు వీళ్ళ సిమెన్స్ ఇండియా డిజిటల్ ఇండస్ట్రీస్ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఈ బిజినెస్ సెమీ కండక్టర్ షార్టేజ్ వల్ల కొంతవరకు హెడ్ విన్స్ ని ఫేస్ చేస్తుందని అండ్ ప్రైసింగ్ ప్రెషర్ అండ్ అలాగే అన్ఫేవరబుల్ ప్రొడక్ట్ మిక్స్ వలన ఈ సెగ్మెంట్ లోని మార్జిన్స్ కూడా కొంత తగ్గాయని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఏవైతే ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దీనివల్ల కొంతవరకు సిమెన్స్ కి అది నెగిటివ్ కానుంది. అండ్ త్వరలోనే అలాగే వీళ్ళ రిజల్ట్స్ ని కూడా అనౌన్స్ చేస్తారు కదా, చూడాలి ఈ Q3 లో వీళ్ళ రిజల్ట్స్ ఏమైనా వీక్ గా ఉంటాయేమో. ఒకవేళ Q3 రిజల్ట్స్
కనుక కొంత వీక్ గా ఉన్నాయంటే ఆ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత సిమెన్స్ స్టాక్ లోని మనం కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి క్లీన్ ఎనర్జీ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్స్ లోని టోటల్ గా 226 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో వీళ్ళకి 191 crores వర్త్ ఆర్డర్స్ బ్లూమ్ ఎనర్జీలో వేరియస్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయడానికి వచ్చినటువంటి ఆర్డర్స్ అయితే, రిమైనింగ్ 35 crores వర్త్ ఆర్డర్స్ వీళ్ళకి ఏరోస్పేస్ సెగ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్. అండ్ ఈ ఆర్డర్స్ ని వీళ్ళు 1 year లో ఎగ్జిక్యూట్ చేయాలని అండ్ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2026 ఏప్రిల్ కల్లా ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ ఆర్డర్స్ విన్నారో ఇది ఎంటీఆర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు కెనరా బ్యాంక్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూప్ టాప్ సోలార్ సిస్టమ్ అడాప్షన్ లో భాగంగా పీఎం సూర్యఘర్ స్కీమ్ ని అనౌన్స్ చేసింది కదా. సో ఈ స్కీమ్ ని వీళ్ళిద్దరూ కలిపి ప్రమోట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ స్కీమ్ లో భాగంగా కెనరా బ్యాంక్ ద్వారా వీళ్ళు ఎవరైతే ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అట్రాక్టివ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అడాప్షన్ అయితే వీళ్ళు ప్రమోట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇది టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా అండ్ అలాగే కెనరా బ్యాంక్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. బికాజ్ ఈ లోన్స్ ఎక్కువ మందికి ఇష్యూ చేయడం ద్వారా కెనరా బ్యాంక్ వాళ్ళు వాళ్ళ లోన్ బుక్ ని గ్రో చేసుకోబోతున్నట్లయితే టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్ వాళ్ళకి మోర్ నెంబర్ ఆఫ్ రూప్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ కానుంది. నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళు G5 వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఎయిర్టెల్ వైఫై కస్టమర్స్ ఎవరైతే 699 రూపీస్ ఆర్ దానికన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి ప్లాన్స్ ని ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ ప్లాన్ తో పాటు G5 సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా లభించనుంది. సో ఈ G5 సబ్స్క్రిప్షన్ అడిషనల్ గా లభించినట్లయితే మోర్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎయిర్టెల్ వైఫై అయితే ఆప్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కదా. ఇలా ఎయిర్టెల్ వాళ్ళనే కాదు ఈవెన్ జియో వాళ్ళు కూడా వాళ్ళ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ లోని కొన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఫ్రీగా అందిస్తున్నారు. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఇటువంటివే చేస్తున్నారు. సో ఇలా మోర్ నెంబర్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఫ్రీగా అందించడం ద్వారా వీళ్ళ వైఫై కస్టమర్ నెంబర్ అయితే పెంచుకోవడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్టెల్ అండ్ G5 పార్ట్నర్షిప్ ఏదైతే ఉన్నదో ఇది బోత్ ఎయిర్టెల్ అండ్ అలాగే జీ ఎంటర్టైన్మెంట్ వీళ్ళిద్దరికీ కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ అయిన NBCC వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ వీళ్ళకి ఆయిల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 200 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆయిల్ ఇండియా వాళ్ళ కోసం న్యూ ఆయిల్ హాస్పిటల్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ వీళ్ళకి మరొక ఆర్డర్ ముంబై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 98 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా మహారాష్ట్రలోని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండర్ లో ఉన్నటువంటి 22 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అండ్ 3 డెంటల్ కాలేజెస్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ కోసం వీళ్ళు ఈ లైబ్రరీ ప్లాట్ఫామ్ ని సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏవైతే ఆర్డర్స్ విన్నారో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ స్టీల్ వీల్ రిమ్స్ అండ్ అలాయ్ వీల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టీల్ స్ట్రిప్ వీల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి యూరోప్ కి చెందినటువంటి లీడింగ్ OEM నుంచి 15 million euros వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ టోటల్ ఆర్డర్ ని వీళ్ళు 6 years లోని ఎగ్జిక్యూట్ చేయాలని అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా సప్లైస్ క్యాలెండర్ ఇయర్ 2026 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది స్టీల్ స్ట్రిప్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి అలంబిక్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ డివాల్ ప్రోయాక్ సోడియం డిలేడ్ రిలీజ్ క్యాప్సూల్స్ కి US FDA దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ US లోని ఈ సెప్టెంబర్ 12 months ఎండింగ్ నాటికి వీటి యొక్క మార్కెట్ సైజ్ $61.1 million గా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళ క్యాప్సూల్స్ కి ఇప్పుడు US FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి US లో ఉన్నటువంటి ఈ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ గ్రీన్ ఫైనాన్స్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేటువంటి ప్లాన్ లో భాగంగా ఈ గ్రీన్ ఫైనాన్స్ బిజినెస్ ని శ్రీరామ్ గ్రీన్ ఫైనాన్స్ అండర్ లోనైతే వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నామని దీనిలో భాగంగా ఈవీస్, బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్, రెన్యూబుల్ ఎనర్జీ ప్రొడక్ట్స్, ఎనర్జీ ఎఫిషియెంట్ మిషనరీ వీటన్నిటికీ కూడా ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ని ఆఫర్ చేయడం ద్వారా వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ వర్టికల్ యొక్క AUM ని నెక్స్ట్ 3 to 4 years లో 5,000 crores మార్క్ ని టచ్ అవ్వాలని చెప్పి వీళ్ళు ఎయిమ్ గా పెట్టుకున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ మన ఇండియాలోని ఈ గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లోని చాలా మంచి స్కోప్ అయితే ఉన్నది కదా. సో ఈ స్కోప్ ఉండడంతోనే వీళ్ళ గ్రీన్ ఫైనాన్సింగ్ బిజినెస్ ని కూడా వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని 4-wheeler ఆటో కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి వేరియస్ మోడల్స్ అయితే లాంచ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. యాక్చువల్లీ ఈ సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే అందరికన్నా ఎక్కువ మార్కెట్ షేర్ ప్రెసెంట్ టాటా మోటార్స్ వాళ్ళకి ఉన్నది. ఈవెన్ టాటా మోటార్స్ తో పాటుగా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గానే వాళ్ళు 2 ఎలక్ట్రిక్ వెహికల్
వెహికల్ మోడల్స్ ని కూడా లాంచ్ చేశారు కదా. యాక్చువల్లీ ఆ మోడల్స్ కి అయితే మార్కెట్ లో చాలా మంచి రెస్పాన్స్ కూడా కనపడుతున్నది. నో ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు మారుతి సుజుకి వాళ్ళు కూడా వాళ్ళ ఎస్యూవీ సెగ్మెంట్ లోని ఫస్ట్ ఈ-బోర్న్ విటారా మోడల్ ని 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలోని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వెహికల్ ని వీళ్ళు బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం స్పెషల్లీ డిజైన్ చేసినటువంటి హియర్ టెక్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా బిల్డ్ చేసినట్లుగా అండ్ దీన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ తోని వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో లాంచ్ చేయబోయేటువంటి ఈ విటారా మోడల్ కి మార్కెట్ లో ఒకవేళ మంచి రెస్పాన్స్ కనపడి ఈ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.